ధైర్యంగా ఆడుకుంటుంటాడు. ఎందుకో తెలిసినా మా అమ్మ నన్ను కాపాడుతుందని నమ్మకం. పక్కకెక్కడో ఆ సందరూ ఆడకరా నా ముందర ఆడమంటుంది ఆమె. ఎందుకో తెలిసినా వీడు పడ్డా లేచినా లేపొచ్చాను. ఏమండి, మళ్ళీ ఆ ధైర్యం మాతృధైర్యం ఉంటుంది కాబట్టి ఒకసారి కిందికి దుక్కాడట. దుక్కితే ఎలా కనబడ్డాడట, సీతమ్మ ఒక్కసారి చూసింది ఈయనడు. చూడండి, ఇక్కడ ఒక రహస్యం మళ్ళీ పరీక్షిస్తున్నాడు. అసలు నిజంగా ఆంజనేయుడు పరీక్షించినంత పరీక్ష రాముడు కూడా పెట్టలేదు. ఎంతో తెలిసినా ఒక్కసారి సీతమ్మ కనుక అమ్మా నేనే ఆంజనేయుడిని రామభక్తుడిని నీకోసం వచ్చానమ్మా అని చెప్తే, ఒకవేళ నాయన ఆంజనేయ నువ్వా రాకూడదని దగ్గరికి తీసుకుంటే ఇలా ఎన్నిసార్లు రావణాసుడు ఈ వికృత రూపాలలో వచ్చి ఉంటాడు ఇక్కడికి. ఎవరు ఏ రూపంలో, రాముడి రూపంలో వస్తే సీతమ్మ పోయిందా, ఆంజనేయుడి రూపంలో వస్తే పోయిందా? అసలు ఈమెను పరీక్షించాలని చెప్పి అమ్మాని పోతే ఛీ పాపాత్ముడు అక్కడ ఆగిపోమన్నదట. అమ్మా పాపాత్ముడు అంటున్నావు నన్ను, నేనమ్మా ఎవరి నువ్వు? రావణాసురా, నువ్వు ఎన్ని రూపాలు ఎత్తి వచ్చినా, ఎన్ని మారువేషాలు ధరించి వచ్చినా, ఏ రూపంగా వచ్చినా నీవు నా రాముడికి సాటి కావు. నన్ను దరి చేరలేవు. అగ్గికి ఆగుతాయి. నిన్ను దగ్ధం చేసి, ఈ లంకను దగ్ధం చేసి నేను దగ్ధమైపోతాను, కానీ నీకు మాత్రం బలాత్కారంగా నేను దొరకను అన్నది సీతమ్మ. సెకండ్ పాయింట్ సాటిస్ఫైడ్ అయ్యాడు ఆంజనేయుడు. అంటే రావణాసుడు ఏ రూపంలో వచ్చినా, మా అమ్మ ఏ రూపంలో వచ్చినా, చివరికి రాముడు వచ్చినా మా అమ్మ నమ్మేటట్టు లేదు. శాబాష్ తల్లి, ఇప్పుడు నువ్వు మా అమ్మ పంపించుకున్నావు. ఆ తండ్రికి తల్లి అర్థానివై, ఈ తనయుడికి తల్లివై ప్రకాశించింది మా అమ్మ సీతమ్మ అని ఆంజనేయుడు ఒక్కసారి మనసులో ఆనందపడుతూ మళ్ళీ పోయాట. తల్లి జానకి మాత నేనమ్మా అన్నట్ట. శబ్దం మారింది. తల్లి జానకి మాత అన్నాడు, మారింది. అయినా అక్కర్లేదు రావణాసుర, నీ దుర్మార్గాల కోసం ఎంతకైనా బానిసవై తెగించే దుర్గుణం రానిది, నువ్వు వెళ్ళు అనేదట. ఆ గీత ఆనాడు నేను దాటి వచ్చిన కర్మ ఫలం నాకు ఇది, లేకపోతే నీ వల్ల ఏమవురా? ఇప్పుడు నేను ఈ అశోకవనంలో ఈ చెట్టు కింద నీడ కింద కూర్చున్నాను. ఆ నీడ కనుక నీవు తాకినట్టయితే నీ లంక సర్వనాశనం అవుతా కానీ సీతమ్మ శపించి కూర్చుందట. ఆంజనేయుడు అన్నాడు, అంటే రావణాసురుడు ఇంతవరకే వచ్చాడు గ్రౌండ్ లో, ఇక్కడి నుంచి లోపలికి పోలేదు అన్న విషయం తెలిసిపోయింది. ఎన్ని పరీక్షలు చూసండి. అంటే ఇక్కడ వరకే వచ్చాడు వీడు, పోలే. అంటే ఎవరు కూడా లోపలికి పోలే, మా అమ్మను స్పృశించలే రావణాసురుడు. మనోధైర్యం కలిగింది. శాబాష్ తల్లి, ఇప్పుడు నువ్వు కనుక నిన్ను పరీక్షించడానికి కాదు, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. ఇక నా కనుక మోక్ష కటాక్షం కలగాలని చెప్పి తల్లి జానకి మాత రామభట్టును రామదూతను హనుమన్ అంటారు నన్ను అన్నట్ట. నమ్మలే, ఈ రూపంగా నమ్మలేదు. చివరికి ఆయన అంటాట, రాముని యొక్క గుణగణాలు వర్ణించిండు. రామనామ జపం చేశాడు ఆయన. అక్కడ రామనామ జపం చేశాడు. ముందు చేస్తే ఆ రామనామ జపాన్ని విన్నదట. ఆమె కూడా తన్మయత్వం చెందింది. ఆ రామనామ జపంతో లంకలో, లంకిణిలో, అశోకవనం దగ్గర ఉన్న రాక్షస స్త్రీలందరూ కూడా రామనామమే చేస్తున్నారు. చివరికి రావణాసురుడు కూడా రామనామమే చేస్తున్నాడు. అక్కడ వాడు కూడా చేస్తున్నాడు, అందరు చేస్తున్నాడు. మోహపచ్చిమి వాడు కూడా చేస్తున్నాడు. మళ్ళీ చూసి అన్ని చెప్పి చివరికి అంటాడట, అమ్మ రామచంద్రుడి గుణగణాలన్నీ చెప్పి బాల్య దశ వర్ణించి అయోధ్య నుంచి అడవికి బాలకాండ, అక్కడి నుంచి ఈ అడవికి వచ్చిన పద్యాన్ని చెప్పి సీతమ్మ యొక్క వైభోగాన్ని వర్ణించి చివరికి అన్నట్టు, అమ్మా ఇదిగో చూడమ్మా అని ఒక్కసారి సీతమ్మకు దండం పెట్టడానికి పోతే సీతమ్మ అంగుళీయాన్ని చూసిందట రాముడిది. అమ్మా ఇక దూరం నుంచి దండం పెడుతున్న తల్లి అని ఎప్పుడైతే ఆ గీత దాటాడో ఆంజనేయుడికి ఆ గీత ప్రమాదం తేలేదట. అప్పుడు సీతమ్మ అనుకుంది, ఈ గీత వీడు దాటిందంటే ఎవరో గొప్పవాడై ఉంటాడు, దుర్మార్గుడు కాదు, నా రాముడి యొక్క భక్తుడై ఉంటాడని. ఎప్పుడైతే కింది కుంగి దండం పెట్టాడో ఆ తలపైన కట్టుకున్నాడని చెప్పాను కదా, ఉంగరాన్ని ఎక్కడ కట్టుకున్నాడు స్వామి? పోగు తీసి కట్టేసి పెట్టాడు. అది కనబడు. అమ్మా ఆహా ఏమయ్యా ఇదేంటి విచిత్రము అన్నదట. ఎవరైనా ఉంగరాన్ని ఈ వేలుకు దొరుకుతారు కానీ నువ్వు ఇక్కడ పెట్టావు అన్నాడట.
అసలు ఉంగరం తెచ్చిన సంగతే మర్చిపోయిండు ఆయన. ఉంగరం ఇచ్చిన సంగతే మర్చిపోయిండు. ఏమయ్యా విచిత్రంగా ఉన్నావు, ఇక్కడ కట్టావనమ్మంటే అమ్మా మర్చిపోయాను తల్లి, మర్చిపోయాను. అందుకనే ఈ తిప్పల ఇంతవరకు పడ్డాను నేను. ఇదిగో మీ వారు శ్రీవారు మా తండ్రి గారు. చూడండి, మళ్ళీ దీంట్లో ప్రతి పాయింట్ క్వశ్చన్ ఉంటుంది. నేను ఉత్తగా పడేయాలి చెప్పాడట. ఏమని? అమ్మా మా నాన్న మీ వారు శ్రీవారు శ్రీరామచంద్రుల వారు ఈ అంగుళీయకాన్ని నాకు ఇచ్చారని చెప్పాడట. ఏమండి, అంగుళీయం చూస్తే ఆమెకు అనిపించిందట, అబ్బా అమ్మా ఇది గుర్తుపట్టావా ఇదేనా అంటే గుర్తుపట్టాను అన్నదట. అమ్మా రామచంద్ర స్వామి ఆనవాలుగా తనను గుర్తుపట్టడానికి నాకు ఇది ఇచ్చి పంపారమ్మా. ఇది నేను చూపించడానికి ఇన్ని కష్టాలు పడ్డాను. ఇదిగో తల్లి జానకి మాత అంటే ఆనాటి కళ్యాణ ఘట్టం గుర్తుకొచ్చి ఆనాడు ఇచ్చినటువంటి అంగుళీయకం గుర్తుకొచ్చింది. అంగుళీయ ఘట్టం అంటారు. ఏమండి, కళ్యాణం కాని వాళ్ళు సుందరకాండలో అంగుళీయ ఘట్ట పారాయణం చేయించుకోమని చెప్తారు పెద్దలు. ఆ ఉంగరాన్ని ఎప్పుడైతే చూపించిందో అది గుర్తు ఉంటుందట. వివాహంలో ప్రతి అంశం గొప్పది గుర్తు కోసమేనట. ఏమండి, మళ్ళీ ఈయనకు వాళ్ళు పెట్టిన ఉంగరం అది చూశాడు. ఇది మా తండ్రి సమర్పించింది, ఇది మాకు వంశం సమర్పించింది, చంద్రవంశం సూర్యవంశానికి ఇచ్చిన కానుక ఇది అని సమర్పించిన దాన్ని ఒక్కసారి దాన్ని చూసుకొని ఒక్కసారి ముందుకు పెట్టుకుందట. పెట్టుకుంటే ఆ ఉంగరం రాయిలో సీతారాముల దర్శనం కలిగింది సీతమ్మకు. అందుకనే మనకు వివాహంలో ఉంగరం పెట్టేటప్పుడు మన మనసు ఎటో ఉంటుంది, ఫోటోల మీద ఉంటుంది, వీడియోల మీద ఉంటుంది. వాడు ఉంగరం ఇచ్చిందంటే ఏముంటుంది, అందుకనే ఇది ఇచ్చాడని ఉంటుంది ఉండదు. ఆమెకు కడతారు, ఒకటి పెడతారు కాబట్టి ఊసిపోతుందేమో అని ఒక తీరికి నుంచి స్త్రీలకేమో ఉంగరం పెట్టి గాజులకు కడతారు. చూసిండ్రా? తెలుసా? నన్నే కట్టిండ్రా? ఎందుకు కట్టిండ్రో తెలుసా? ఆ కుటుంబం వంశ గౌరవం జారిపోకుండా చూసే బాధ్యత నీది. ఏమండి, అత్తగారి వంశం కుటుంబాన్ని అదో పాతాళం కాకుండా, ఆ కుటుంబం జారిపోకుండా, అందరిలో అల్లరిపాలు కాకుండా కాపాడగలిగిన గుణ సుగుణ సంపన్నురాలివి, ఆ ఇంటి మహాలక్ష్మివి, కోడలు తల్లి అని చెప్పడమే గాజుకు ఉంగరానికి సమన్వయం. మళ్ళీ ఈయన కూడా ఉంగరం పెట్టి ఇట్లా ఏదైనా కడితే బాగుండు కదండి. తల్లిగారి ఆయన అత్తగారి వంశాన్ని కూడా కాపాడే గుణం కలిగించమని చెప్పలేదు. ఏమండి, మరి ఆయనకి ఎందుకంటే లేదు అన్నారట. అంటే ఈమె ఈ ఇంట్లో ఉండి ఈయన తల్లిగారింటిని అంటే ఆమె అత్తగారింటిని కాపాడటానికి శక్తివంతుడే భర్త. ఆయన ఏ భర్త అన్నారు, అందుకు ఈమె భార్య అన్నారు, ఆయన భర్త అన్నారు. కాబట్టి ఆయన దీవెన చేత ఈమె రెండు కుటుంబాలను పరిపాలిస్తుంది అని అర్థం. అందుకనే సూత్రానికి రెండు ఉంటాయి, ఒకటి తల్లిగారి పుస్తేని, రెండు అత్తగారిది అని చెప్పి ఆ రెండింటిని ఈ రెండు కుటుంబాల గౌరవాలను కాపాడమని ఆమెకు మెడలో 3 ముళ్ళతోటి అంటే మొట్టమొదటితోటి వాటితోటి సమర్పించినటువంటి ఈషణత్రయం, ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనేటువంటి ఈషణత్రయాలు అనేటువంటి ముళ్ళ కట్టి ఈ బంధాలను ఈ రెండు కుటుంబాలను చల్లగా కాపాడు అని ఆమెకు చెప్పడమే భాష్యం, అర్థం కదా. మళ్ళీ ఆ కథ కళ్యాణ ఘట్ట కథ మొత్తం సీతమ్మకు గుర్తుకొచ్చింది ఒక్కసారి. అబ్బా ఇదే ఇదే అని చెప్పి ఆలోచించి నిజంగా నీవు ఆంజనేయుడివే రామభక్తుడివే అన్నదట. అమ్మా ఇప్పుడు గుర్తుపట్టావా తల్లి, ఈ తనయుడికి భాగ్యం కలిగించావా తల్లి. ఆనాడు ఆకాశ మార్గంగా ఎగిరేటప్పుడు నీవు పడేసిన మూట ముందు ఈ కుమారుడికి లభించింది తల్లి. అంటే నీవు అనుకోవచ్చు తండ్రి దర్శనానికన్నా ముందు తల్లి దర్శనం చేసుకోమని చెప్పారు వేదాంత విషయం. కాబట్టి నీ యొక్క ఆభరణాల మూట నాకే లభించింది తల్లి. ఆ ఆభరణ మూటలలో నీ పాదపద్మాలను దర్శించుకొని ఆ పిమ్మట రామచంద్రుడికి ఇచ్చి నేను దర్శనం చేయించాను తల్లి. ఆనాడే ఈ బిడ్డకు తల్లివై అక్కడే నాకు లభించావు జానకి మాత.
అందుగురించనే నిన్ను సీతమ్మ అన్నారు, ఈ యొక్క భూమిజ అన్నారు, ఈ భూమి బిడ్డ అన్నారు నిన్ను. ఆ భూమి మీద పడ్డ ఆవరణమే ఆ తల్లిచ్చిన అనుగ్రహం. నేను దండం పెట్టాను. ఇదిగో ప్రత్యక్ష కర్మ సాక్షి సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల ఇక్కడ నేను నిన్ను ప్రత్యక్షంగా దర్శించుకుంటున్నాను తల్లి జానకి మాత అని ఆ తల్లిని ప్రార్థిస్తుంటే సీతమ్మ అనుకుందట, నిజంగా నేను ఎంత అపచారం చేశాను, ఆనాడు లక్ష్మణుని పట్ల అపచారం చేశాను. అడిగాట, తల్లి వీడు నిన్న ఎలా ఎత్తుకొచ్చాడు తల్లి అన్నట్ట. వాడు ఎత్తుకరాలేదయ్యా, నేనే వచ్చాను అన్నదట. ఈ మాట ఎవరికి చెప్పకన్నదట. ఎందుకు నీకైనా వచ్చావా? కాదయ్యా, మీ నాయన తలబెట్టిన చిత్రం ఉందే, ఆ డైరెక్టర్లు ఉన్నాడే, నన్ను పాత్రగా పోషించి ఇక్కడికి తీసుకొస్తే వీడిని కడతీర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను అన్నదట. వాడెత్తుకొచ్చులేదు నన్ను. మళ్ళీ కారణం ఏమిటన్నారట, అయినప్పటికీ 90 తప్పులు చేశాను, మరిది అయిన లక్ష్మణుని అనుమానించాను, నీవు మీ అన్నగారు లేనప్పుడు నా యందు దుర్మార్గ ప్రవృత్తి కలిగి ఉన్నావు లక్ష్మణ అని అన్నప్పుడు 3 రేఖలు గీసి లక్ష్మణుడు పారిపోయేటట్టు చేసింది నేనే. ఆ తర్వాత రావణాసుడు రావడం చూసింది నేనే, చిక్కింది నేనే, చేరింది నేనే, కడ తీర్చేది మేమే అన్నదట. ఇది రామాయణం. ఇవ్వండి అమ్మా, భవతి భిక్షాంతి అంటే తల్లి, అమ్మా మా అమ్మ ఎంత కఠినాత్మురాలు అనుకున్నాను, ఇప్పుడు ఎంత కరుణాక్షం నీ దయ తల్లి. ఈ ఆంజనేయుని కూడా అమ్మ అని పిలిస్తే పలికావంటే రానాయన ఆంజనేయ అని దగ్గరికి పిలిచిందట. ఆంజనేయుని దగ్గరికి పిలిచి దండం పెడితే ఒళ్ళో తల పెడితే తల రాసి ఒళ్ళు ఈపు రాస్తుంటే ఎందుకు రాస్తుందంటే రాముడి చేత ఆలింగనం చేసుకున్న ఆంజనేయుడు కదండి. రాముడి చేత ఆలింగనం చేసుకోబడ్డ భాగవతోత్తముడు గనక ఈ ఆలింగనం నిన్ను ముట్టుకుంటే మా వారిని స్పర్శించిన ఆనందం అవుతుంది, భగవంతుడి దర్శనం అవుతుంది, నీవు భాగవతోత్తముడివి, నీవు ఆచార్యుడివి, అట్టి మా బంధాన్ని ఒకచోట కలుపు అని 2 జోడించి దగ్గరికి తీసి ఈపు రాస్తుంటే హాయిగా ఎచ్చగా ఆయన కౌగిలించుకున్న ఆనందానికన్నా ఆయన కౌగిలించుకునేటప్పుడు ఆయన కష్టాన్ని విని ఈయన కష్టాన్ని చెప్పుకోలేదు. కానీ ఇక్కడ సీతమ్మ ఎప్పుడైతే చేపెట్టిందో ఆంజనేయుడి కష్టం మొత్తం సీతమ్మకు చెప్పుకున్నాడట. అమ్మా నా కష్టం చెప్పుకోవాలని ఆయన పోయారు, కానీ నాకన్నా ముందే ఆయన కష్టం చెప్పాడు. ఏమండి, ఇప్పుడు నా కష్టాన్ని కడతీర్చడానికి నీ కష్టం చెప్పుకోలేదు, నా కష్టాన్ని విని నా ఇవి మీద తెర మీద పెట్టి రాశావు కదా అంటే ఆంజనేయ రాసిందట అమ్మ చేయబెట్టి. ఆహా ఏమి అదృష్టం తల్లి, నా జన్మ ధన్యం. అటు తండ్రితోటి ఇటు తల్లితోటి ఆనందాన్ని అనుభవించిన జన్మ, నిజమైన జన్మ నాదే. అంజనాదేవి కుమారుడైన ఆ తల్లి ఎంతో పవిత్రం చేసుకుంటే గాని నేను జన్మించలే. నాకు జన్మించిన దానికి మీరు లభించడం చేత నా కీర్తి వంశ ప్రతిష్టలు ఆచంద్రార్కమై అభివృద్ధి చెందిన తల్లి జానకి మాత అమ్మా అమ్మా అంటూ విడిచిపెట్టకుండా పాదాన్ని దగ్గర తీసుకొని దండం పెట్టుకుంటూ అమ్మ చుట్టే తిరుగుతూ అమ్మ ముందు ఆనందంగా క్రీడాకేళాలను ఆడిస్తుంటే సీతమ్మ అనుకుందట, నాయనా ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నారా అడిగిందట ప్రశ్న. ఎక్కడ ఏమండి, వచ్చిన వాడికి ముందు ఇంటికి రాగానే మంచినీళ్ళు ఇచ్చి కాడ నీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి ఇంత ఫ్యాను వేసి అప్పుడు వీళ్ళ క్షేమ సమాచారాలు అడగాలి. అంతేగాని కడపలో ఉన్నప్పుడే అడిగినామనుకో అయిపోయింది కాబట్టి వాడు అక్కడ జట్టు వెళ్ళిపోమని అర్థం. ఏమండి, లోపల రావాలి, కూతురు పెట్టాలి, మాట్లాడాలి, ఆయన చెప్పాలి, మనం అడగకూడదు. ఏమండి, మళ్ళీ ఆయన ఏం చెప్తాడో ప్రమాదమో ప్రమోదమో తెలియదు. ఒకసారి సీతమ్మ చాలాసేపు అయింది, పిల్లగాడు వచ్చి ఆడుకుంటున్నాడు, అమ్మ అమ్మానే అంటున్నాడు, అమ్మ చుట్టే తిరుగుతున్నాడు, అమ్మ దగ్గర పాదం ఎక్కడ పెట్టిందో ఆ భూమికి దండం పెడుతూ ఆ అమ్మ పాదాన్ని దర్శిస్తూ ఆ పాద పుస్తకాన్ని దర్శిస్తూ ఆనందకేళిలో విహరిస్తున్న ఆంజనేయ స్వామి యొక్క సుగుణత్వ రాశి సంపదను అమ్మవారు గ్రహించి వచ్చిన పని చెప్పడం లేదు, ఉంగరం మాత్రం చేతికిచ్చాడు అన్నప్పుడు ఆయన తిరుగుతుంటే ఆ ఉంగరంలో ఆ రామచంద్రుడిని దర్శించి ఆ సీతమ్మను ఆమె స్వయం దర్శించుకొని ఆ 3వ వాణిగా ఆంజనేయ స్వామిని కూడా ఆ ఉంగరంలో దర్శించిందట అమ్మ. అబ్బా ఇప్పుడు ఇది కరెక్ట్ ఉంగరం అన్నది.
మళ్ళీ ఆమె కూడా పెట్టుకోవచ్చు కదండి. చూసి ఆంజనేయ అన్నదట. అప్పుడు ఆంజనేయుడు అన్నాడు, అసలు ఈమెకు నాయన మీద ప్రేమ ఉందా లేదా, నాయన గుర్తున్నాడా లేడా, నాయనను గుర్తు చేస్తుందా లేదా, నాయన ఏమున్నాడు ఎట్లున్నాడు అని అడుగుతుందా లేదా చూద్దామని ఈయన ఆడుతున్నాడు కింద. అంతే, న్యాయ నాటకం అంటారు దాన్ని. ఏమండి, ఇంతసేపైనా మావారు ఎలా ఉన్నారని అడుగుతలేదు అనుకున్నాడు, రిపోర్టర్ కదండి. ఒక్కసారి అమ్మ గ్రహించింది ఈయన ఆవేదనలు గ్రహించి, ఆంజనేయ మీ నాయన ఎలా ఉన్నారు అని అడిగిందట. అమ్మా, మా నాయన ఎలా ఉన్నారని ఇప్పుడు అడిగావమ్మా? మా నాయన ఎలా ఉన్నాడు? ఉన్నాడు లెస్సర అగవుడు ఉన్నాడుదే కబులగూడి యురగతిరానై. అమ్మా చూడండి, ఆమె అడిగిన ప్రశ్న మామూలు ప్రశ్న కాదండి. మీ నాయన ఎలా ఉన్నారంటే ఆయనకి, పోనీ ఈమె బాధపడకుండా ఉండడానికి చెప్పాలి అంటే ఆయన ఏం చెప్పాలి? నాయనకేందమ్మా బాగున్నాడు, డాక్టర్లు చెప్పినట్టు చెప్తే ఎట్లయితుందండి? అక్కడ డాక్టర్లు ఎప్పటికీ అబద్ధమే చెప్తుండాలి. ఇది వాళ్ళ రూల్. అది నిజం చెప్పొద్దు. ఆయన వాడు డిశ్చార్జ్ అయిపోయి బాగున్నారు, వాడితోటి నిజం చెప్పిన తర్వాత అవును నాకు అప్పుడే తెలుసు అంటాడు ఆయన. ఏమండి, ప్రాణం పోయేవాడు కూడా బతుకుతాడంటే అంతా చూస్తున్నామంటారు. పోయిన తర్వాత వాడి మీద బట్ట కప్పిన తర్వాత చప్పుడే వెళ్ళిపోతాడు. అప్పటిదాకా ఎందుకు చెప్పలేరంటే ఎదుటి వాడు షాక్ అయ్యి వీడు మరణిస్తాడేమో గుండె నొప్పితో చెప్పరు. వాళ్ళ రూల్ అంతే, చెప్పొద్దని. అబద్ధమని కాదు, దాన్ని దాచిపెడతారు. ధర్మరాజుని యొక్క భక్తులు వాళ్ళంతా కూడా. అశ్వత్థామో హత నరోవా కుంజరోవా అన్నట్టు. నిన్న ఈయన కారులో వస్తుంటే అది పిల్లగాడు ఏదో రికార్డు పెట్టాడు. ఈయన కారులో కానీ చూస్తుంటే ఏదో పాట ఇది పెట్టాడు. అన్ని విధ వ్యాఖ్యానం చేసుకుంటూ ఎవరో చెప్తున్నారు. మళ్ళీ ధర్మరాజు యొక్క సంతతి ఇదంతా, డాక్టర్ల సంతతి. ఏమండి, మళ్ళీ వాళ్ళు ఏందని ఎప్పుడు నిజం చెప్పరు, పూర్తి అయినాక కానీ చెప్పరు. అది వాళ్ళతో ఇన్న తర్వాత చెప్తారు నిజం. మళ్ళీ ఇక్కడ చూశాడట, మళ్ళీ ఏం చెప్పాలి? ఉన్నాడని, బాగున్నాడని చెప్పాలనా? పోని బాగలేడు, సృష్టించుండు, క్షీణించిపోయిండు, నీ మీద ప్రేమతో మొత్తం ఆగమైపోయిండని చెప్తే ఇక్కడ ఈమె కుప్పకూలిపోతుందేమో. ఈమె హార్ట్ బీట్ తెలవాలి కదా. ఏమండి, ఎదుటి వ్యక్తి యొక్క హార్ట్ బీట్ని తెలుసుకొని మనం ముచ్చట చెప్పాలి తప్ప బలహీనమైన హార్ట్ బీట్కు గట్టి ముచ్చట చెప్తే కొడకపోతారు వీడు కూడా. ఏమండి, ముచ్చట ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి హార్ట్ బీట్ని బట్టి ముచ్చట చెప్పాలి. నాకు ముచ్చట విషయం తెలిసింది అని చెప్తే ప్రమాదం. మళ్ళీ ఈయన చూశాడు ఈమె హార్ట్ బీట్ ఎంత ఉందని. చూస్తే కొద్దిగా గట్టిగానే అనిపించింది ఇప్పుడు. ఎందుకంటే ఆంజనేయుడి దర్శనం చేత, రామ ముద్రిక చేత ఈమె హార్ట్ బీట్ గట్టి పడ్డది కాబట్టి ఈమెకి ఇక చెప్పాలని, అమ్మా రాముడి గురించి ఏం చెప్తావు తల్లి, ఏం చెప్తావు అంటే ఏమైంది అంటే, రాముడు పాడుతున్న బాధ, నీవు వదిలిపెట్టిపోయినప్పటి నుంచి, నిన్ను విడిచి ఉన్నప్పటి నుంచి రామచంద్రుడి ముఖంలో చంద్ర కళనే లే తల్లి అన్నాడట. అంటే సీతమ్మకు రాముని ముఖం అందంగా కనపడేది. మావారి ముఖం అందంగా ఉంటుందని ముఖాన్ని ఆమె ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంది ఆమె గుండెలు. ఏమండి, వివాహంలో చూసినప్పుడు అసలు భర్త ముఖాన్ని ఎప్పుడు చూడిచి ఎప్పుడు ఫ్రేమ్ కట్టి పెట్టుకోవాలంటే, వివాహం నిశ్చయం అయ్యే ముందు, నిశ్చితార్థమయ్యేటప్పుడు ఒక్కసారి చూడాలంతే. ఆ రెండవసారి భాషింగం కట్టి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మొత్తం చూడాలి. ఆ మొదటిదేమో నెగిటివ్, రెండోదేమో పాస్పోర్ట్ పెట్టుకొని చూడాలి ఆమె. అంతే తప్ప ఇక ఆయన తర్వాత తలకాయ అప్పుడు తెల్లగా ఎంటికలు ఉండే బాగుండే మా వారికి, ఇప్పుడు తెల్లగా అయినాయి. అంటే పిచ్చిదానా, అప్పుడున్న ఎంటికలనే గుర్తు పెట్టుకోవాలి తప్ప ఈ ఎంటికలు ఎప్పుడు కూడా నీకు నల్లగా కనపడు కాక ముసలితనం వస్తుంది, వయస్సు అయిపోతుంటది. అప్పుడు అలా ఉన్నారు అనకూడదు, అప్పటి వల్లనే ఉన్నారు అనుకోవాలి. అందుకే ఆధార్ కార్డు చేంజ్ చేసుకోలేండి. అప్పటి నుంచి ఇప్పటికే ఉంది. వాడిని ఆధార్ కార్డు ఇచ్చారనుకోండి, అసలు నన్ను పండితుడే అన్నారు ఎవరు. ఏమంటే అంగేసుకొని ఏదో బాల్ వేసుకొని కాపు వేసుకొని దిగిన ఎక్కడికైనా ఇచ్చారనుకోండి, ఫోటో ఇస్తే ఈసారి ఈయననేనా అంటారు ముందు. అందుకని 10 years మార్చుకోమంటారు కానీ ఇంతకు మార్చుకోలేదు. ఏమండి, మళ్ళీ ఆనాటి గుర్తులు పెట్టుకోవాలి. అదే నెగిటివ్, అదే పాస్పోర్ట్. మధ్యలో ఇది నెంటికలు పోయినాయి, కళ్ళు కనబడకుండా ఇస్తుంది, పళ్ళు పోయినాయి. ఈయన మా ఆయన అంటే కాదు, ఆనాటి ఆయనే ఈయన. శుక్లపక్ష చంద్రుడు ఆయన
తర్వాత కృష్ణపక్ష చంద్రుడు ఈయన అని చెప్పుకోవాలి తప్ప అవమానించరా. అయ్యో ఆయన అలా అయిపోయారు. నువ్వు అంటే ఎలానండి ఉన్నాడు. అమ్మా రాముడిని ఊహించుకున్నదట సీతమ్మ. అమ్మా తల్లి జానకి మాత రాముడిలో చంద్రత్వం కోల్పోయాడన్నట్ట. అంటే చంద్రత్వం అంటే ఏంది అర్థం? ఏంది అర్థం? చంద్రవంశీయురాలు సీతమ్మ, సూర్యవంశీయుడు రామచంద్రుడు. తల్లిగారి బలగంలో చంద్రవంశం ఉంటుంది కాబట్టి సీతమ్మ యొక్క ముఖ సౌందర్య మనో సౌందర్యం అంతా రాముని ముఖం మీద పడి ఒక కెమెరా ముందర పడి ఫోటో తీసినట్టు రాముని ముఖం అందంగా కనబడడానికి కారణం సీతమ్మే. సీతాయ చరితం మహత్ అన్నాడు వాల్మీకి. సీత లేకపోతే రామాయణం కదండి ఉందా? కైక రాముడిని మాత్రమే అడిగి ఉమ్మన్నది, కానీ ఈయన భార్యను రమ్మలేదు. కానీ ఆ వెంటబడి బలవంతంగా వచ్చింది. 10 తప్పులు చేసి కూడా పురుష రూపంలో స్త్రీవాని చెప్పి వచ్చింది. అక్కడ లక్ష్మణుడు 90 తప్పులు పడ్డది. 100 తప్పులు చేసి రావణాసురుడు కడకు చేర్చింది సీతమ్మే కదా. మళ్ళీ సీతమ్మ లేని రామాయణం ఇక్కడిది రామచంద్ర అంటే రాముడు అన్నట్ట. అందరికీ కృతజ్ఞతలు చెప్తుంటే రామచంద్రుడు మాత్రం సీతమ్మకు కృతజ్ఞతలు చెప్పిండట. నీ వల్లే జరిగింది నా కథ, లేకపోతే నా రామాయణమే లేదన్నట్ట. అందుగురితేనే భార్యను గౌరవించమని చెప్పారు. ఏంటండి? గౌరవించాలి. కారణం మళ్ళీ అక్కడ చూసిందట. అవునా చంద్రత్వం కనబడతలేదు అంటే నీవు లేవు కాబట్టి తల్లిగారి బలగం నుండి నీవు దూరం అయ్యావు కాబట్టి రఘువంశ కీర్తి సూర్యుడి వలె కోపం చేత పాపం చేత ప్రకాశిస్తూ నల్లగా అయిపోయి ఉన్నాడమ్మా మీ ఆయన. అయ్యో నేను లేకపోతే ఇంత కళావిహీనమా మా వారిది? ఒక అందుకు బాధనే, కానీ ఈమెకి ఇది మనసులో మాత్రం మంచిదేనండి. నేను లేకపోతే మా వారు తినరు ఉండరు. శభాష్. ఇది అయ్యో ఇది అనగానే తినరు ఉండరంటే నీకు ఆనందం అంటాడు ఆంజనేయుడు. అయ్యో నేను లేకపోయినా కొద్దిగా తినడానికి తింటే బాగుండేది, నన్ను ఊహించుకొని అందంగా ఉంటే బాగుండేది మావారు అన్నదట. ఏమండి సీతమ్మ ఆనందపడ్డది. రామచంద్రుడి పట్ల వ్యామోహం కలిగి ఉన్న సీతమ్మ అన్వేషించిన ఆంజనేయుడి ద్వారా ముఖ కవళిక అబ్జాదులన్నీ కూడా గ్రహించి ఆనందించినటువంటి జానకి తల్లి కదా. ఇంకొకటి అడిగిందట, ఏమని? మళ్ళీ మీ నాయన రెండోది అడిగిందట, మీ నాయన మళ్ళీ ఇంత కళావిహీనమై ఇంత కాంతిహీనమై బాధపడుతూ ఉన్నారంటున్నావు కదా, మళ్ళీ ఆయన ఆ బాధ ఎలా తొలుగుతుంది అనుకున్నారు ఆయన అన్నదట. అంటే అమ్మా ఆంజనేయుడు అప్పుడు నేను భాగవతోత్తముని నా వల్ల ఆనందపడ్డాడు కనుక ఈ కాండకు సుందరం అని పేరు పెట్టిందంటే ప్రళయమే కదా. మళ్ళీ ఈమెకి తెలియదు సుందరాకాండ అంటే. పాపం అక్కడుంది, తెలియదు కాండ గురించి తెలియదు ఆమెకప్పుడు. తర్వాత అడిగిందట, ఇద్దరు ఉన్నప్పుడు ఇదే ముచ్చట వాళ్ళిద్దరిని. ఏమండి అన్ని బాలకాండ, అయోధ్యకాండ, కిష్కింధాకాండ, తర్వాత అరణ్యకాండ, తర్వాత సుందరాకాండ వచ్చి అయోధ్యకాండ ఎందుకు వచ్చింది? ఈ ఒక్కదానికి సుందరము అన్నారట. అంటే నేను లేకపోతే మీరు సుందరంగానే ఉన్నారన్నమాట. ఏమండి అనలేదట. అందుకు వాల్మీకి శ్లోకాన్ని మార్చిండు. సుందరే సుందరీ సీత. జానకి వాల్మీకి రామాయణం చదవలేదా? శ్లోకం చదువు అన్నట్ట. సుందరే సుందరీ సీత. సుందరమైనటువంటి సుగుణ రాశి, తేజో రాశి, చంద్ర రాశి కుంభమైన ఆ మహాతల్లే, ఆ సాధ్వీమనే, ఆ సీతమ్మనే సుందరం అని వర్ణించాడు కదా జానకి. ఇప్పుడు అర్థమైంది, నా వల్లనే సుందరమైంది ఆ కాండ కన్నదట. పక్కకున్నాడు ఆంజనేయుడు. ఈ వాల్మీకి ఈ సీత అయిన సుందర గుణాన్ని చూసిన తర్వాత ఆ పక్కకున్న ఆంజనేయుడు చూసి, అసలు నిజంగా నిన్ను చూసి రాముడు కమలభద్రాక్షుడైండు కాబట్టి సుందరే సుందర కపిహి అన్నదట. అంటే సీతమ్మతో అన్నట్టు ఆంజనేయుడు తర్వాత ముచ్చటి ఉత్తరాఖండలో, అమ్మ కొద్దిగా పక్క జరుగుతావను అన్నాడు. అదేంటి జర ఆంజనేయ, లంకలో ఉన్నప్పుడేమో మీద పడి ఏడ్చి కాళ్ళ మీద పడ్డావు, ఇప్పుడేమో జరగమంటావు, నన్ను ఫోటో తీస్తున్నారమ్మా అన్నాడు. సుందర కపిహి నా ఇండివిజువాలిటీ ఫోటో, గ్రూప్ ఫోటో కాదు మమ్మీ, నన్ను సెపరేట్ తీస్తున్నారు. ఎందుకు? నేను
ముందు నీవు అందమని వర్ణించాడు వాల్మీకి. ఆ తర్వాత వెంటనే నన్ను చూసి సుందర కపిహి అంటే నీకన్నా ఐ గాట్ 100% బ్యూటిఫుల్ సెక్యూర్ మై బాడీ అన్నాడు. ఏమండి కపిహి అన్నాడు ఆయన. ఆమె అన్నది ఓహో నీకు అందం ఉంది, నాకు అందం ఉంది, సరే అందం లేనివాడు మావారేనా అని ఈయన కన్నా అందాన్ని తన వారికి చెప్పించుకోవాలని వాల్మీకి మనసులో చేరి రామో విగ్రహవాంతర్మః ఈమె చెప్పించిన శ్లోకం అది. ఆంజనేయ కొద్ది నువ్వు జరుగు అన్నది పక్కన. అదేందమ్మా నువ్వు జరుగుతున్నావు, నేను జరుగుతున్నాను, జరగవయ్యా ఊరికే కొద్దిగా జరుగు, నేను జరుగుతున్నావు. ఏమండి మీరు నిలబడి కెమెరా దగ్గర, నన్నెందుకు సీత ఆంజనేయ, నన్నెందుకు ఆంజనేయ, ఏమో నాకేం తెలుసు ఇప్పుడే జరిగింది రాజకీయం ఇక్కడ అన్నాడు. రామో విగ్రహవాంతర్మః రాముని యొక్క మీ ముఖార విందాలు అందమైతే రాముని యొక్క ధర్మమైన విగ్రహ రూపమే నిజమైన ధర్మం ఇది రామాయణానికి అని వాల్మీకి చెప్పాడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారట. అంటే అప్పుడు ఈ ఇద్దరు పక్కకు వచ్చి చేరి ఆంజనేయుడు పాదం దగ్గర వచ్చి నిలబడి సీతమ్మ పక్కకు వచ్చి నిలబడి స్వామికి దండం పెడుతున్నారట. అదేంటి నువ్వు అందంగా ఉన్నానంటే నేను నీ దగ్గరికి వస్తే, ఆయన అందంగా ఉన్నారు ఆయన దగ్గరికి వస్తే నన్ను మధ్యలో నిలబెట్టి నువ్వు ఇటు చేరి ఆయన ఇటు చేరి మీరిద్దరు నాకు దండం పెడుతున్నారంటే మీ గుణాలు అందంగా ఉన్నాయని చెప్పారు. మావారు గొప్పవారు అన్న సంగతి నాకు తెలిసింది కాబట్టి నాకన్నా మీరు గొప్ప. ఏమండి ఒకడు గొప్పవాడు అనిపించుకోవాలంటే ఏం చేయాలండి? నేనే ఉంటాను ఇక్కడ ఉపన్యాసం చెప్తున్నాను. ఏమండి నా ఉపన్యాసం ఎలా ఉంది? ఆహా గంభీరంగా ఉంది అంటారు. ఎవరైనా లేచి బాగలేదండి అన్నారనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? నీకు చెవుడు కాబట్టి నీకు వినవుడే కాబట్టి బాగలేదన్నావు అని అనాలి. కానీ అలా అనకూడదట. ఏమనాలి తెలిసిన? నా ఉపన్యాస ధోరణిని మార్చి సవరించి చెప్పగలిగిన నీకు శతాధిక వందనాలు. అసూయ ఉండొద్దండి, ఈర్ష్య ఉండొద్దు, ద్వేషం ఉండొద్దు, కార్పణ్యం ఉండొద్దు. ఇవన్నీ వదిలించుకోవాలి. రెక్సోనా పెట్టి ముఖం కట్టుకోడు కాదు, హిమాలయ షాంపు పెట్టి స్నానం చేసుడు కాదు. ఈ వీటితోటి చేయాలి. ఇవి కలగాలి మన శరీర భాగానికి. అప్పుడే అగ్నిదేవుడు అధిపతి అయి వరుణదేవుడు ఆధిపత్యం వహించి ఇంద్రుడు యమాధిపత్యాన్ని వహింపజేసి సోముడు కళాధిపత్యం వహించి అష్టదిక్పాలక దేవతలు అష్టాంగ యోగ ప్రకేశంలో ప్రకీర్తిదాయకంగా ఉండి మన ఇంద్రియాలను పరిపాలించడానికి అతి సమర్థంగా ఉంటారు అష్టదిక్పాలకులు. ఏమండి కదా? అన్నీ ఒకసారి రాస్తాం, సబ్బు ముఖానికి 2 సార్లు రాసుకోండి. ఎందుకంటే కొంచెం తెల్లగా కనబడతాయి. వాడు తెల్లగా కనబడాలంటే సబ్బు రాస్తే కాదు, వాడు నల్లగా ఉన్నాడని చెప్పకనే చెప్తున్నాం ఎందుకంటే సబ్బు రాస్తారు రాసుకోండి. ఏమండి మళ్ళీ శరీరం అట్లున్నారండి. రాముడి పక్కకు వచ్చేయండిట. మా వాళ్ళు పెట్టారు ఇక్కడ. నేను మొదటి రోజు ఆయన అడగలే, నేను అడగకుందే ఆయన సంపాదన చెప్పిండు మా సుధాకర్. ఏమన్నాడంటే నేను చూశాను స్వామి విగ్రహాలు ఎలా ఉన్నాయి అన్నాడు. చాలా బాగున్నాయి అన్నాను. ఈ పెట్టడం కూడా మన వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా పెట్టించాను అన్నాడు. ఇక నేను చప్పుడు చేయలేదు. మన వైష్ణవ సాంప్రదాయంగా పెట్టించారు, బాగానే ఉంది మనసులో అనుకున్నా. ఈయనకి ఎప్పుడు చెప్పాలి సమాధానం అనుకున్నా. ఈ శ్లోకమే చెప్తుంది రాముడి యొక్క శ్లోకం. ఏడివీడు ఆంజనేయుడు ఇక్కడ పెట్టినవాడు విగ్రహం. ఏమండి వాడు ఎక్కడి నుంచో వింటున్నాడు రామనామాన్ని. ఏమండి అసలు ఈ శ్లోకం చెప్పిందట. ఎందో తెలిసిన పెరుమాళ్ళు ఎవరు ఏ రూపంలో ఉన్నా కూర్చో, ఎవరు ఏ రూపంలో ఉన్నా ఈ శ్లోకం చదవగానే అమ్మవారు సాంప్రదాయం అన్ని మర్చిపోయి వచ్చి వామాంకే విలసల్లక్ష్మీ అమ్మవారు వచ్చి స్వామివారికి ఎడమ భాగంగా కూర్చుందట. మనం జియర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆశ్రయాన గోత్రం వాళ్ళంతా కూడా ఇటు కూర్చుండే పెడతారు. సంప్రదాయాల పెరుమాళ్ళు లక్ష్మీ నారాయణ అన్నారు కాబట్టి లక్ష్మిని ముందు పెట్టి నారాయణ పక్కన పెట్టారు. కానీ సీతమ్మ నిర్ణయించుకున్న స్థానం ఏందో తెలుసా?
ఈ కుడిపక్క గుండెలే అన్న. ఎందుకంటే ఈ కుడిపక్క గుండి చక్రం ఉంది కదా, అది చూపిస్తుంది కాబట్టి, స్వామిని చూపించగలిగిన ఆ శక్తి అక్కడ ఉంది కాబట్టి స్వామి గురించి పిలిచి భక్తులను పిలవడానికి శంఖమై ఆ లంకలో కాస్త ఆనందంగా నవ్వుతూ ఉందట. నవ్వుతూ ఉంటుంటే అందరు అన్నారు, ఎందుకు నవ్వుతుంది, అక్కడ ఆనందంగా ఉన్నట్టే కదా అన్నారట. అంటే ఆమె ఎందుకు ఆనందంగా ఉందంటే, ఆ మేఘాలు అక్కడి నుంచి దక్షిణం నుంచి మేఘాలు పోయి ఆ రాముడి దగ్గర చిత్రకూట పర్వతం దగ్గరికి, ఆ ముందుగా ఆ పర్వతం దగ్గరికి పోయి చేరి, అక్కడ ఎప్పుడైతే చేరి రాముడు ఒంటరిగా ఉన్నాడంటే, రాముడు క్షత్రియుడు, సూర్యవంశీయుడు, రాజుకు బహుభార్యా గుణం ఉంటుంది కనుక మేము కూడా పోయి రాముడి చేత ఆనందాన్ని అనుభవిస్తామని మేఘాలన్నీ కూడా అలంకరించుకొని ఎర్రగా అలంకరించుకొని పోతే, ఒక్కసారి కామ్య గుణాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తే రాముడు ధనుష్టంకారం చేత కొట్టడం చేత ఎర్రబడ్డ మేఘాలన్నీ కూడా నల్లగా కమిలిపోయి చెంప పగలగొట్టినట్టయి మళ్ళీ అదే దక్షిణవర్తంలో పోతుంటే సీతమ్మను చూడగానే, అమ్మా రాముడి గురించి మేము ఏదో అనుకుని పోయాం కానీ రాముడు నీ భర్తనే ఏకభక్తి వ్రతుడేనమ్మా అని చెప్పి, కామం సంతుతుడం కఠోర హృదయ రామోస్మి సర్వం సఖే, తన యొక్క గుణాన్ని వ్యాపింపజేయించండి అమ్మా నీ రాఘవుడు అని చెప్తుంటే, ఆ రాముడు యొక్క ప్రేమ గుణము తన యందు ఉండడం చేత, అవి చెంపదెబ్బలు తిరిగి వస్తుండడం చేత, వాటి కన్నీరు కారడం చేత, ఆ కన్నీరు లంకలో పడడం చేత, ఆ రాముడి స్పర్శ చేత పడ్డ నీరు పవిత్రమైన నీరుగా భావించి రాజహంస పక్షులన్నీ కూడా తాగి ఆనందాన్ని అనుభవిస్తున్న సందేశాన్ని విని సీతమ్మ నవ్వింది. ఈ ముచ్చట వేరే తీరు చెప్పిన అనుకోండి, ఏమండి ఈ ముచ్చట వేరే తీరు చెప్పిన ఏమైందండి, ఆమె మంచిగా నవ్వుకుంటూ ఆనందంగా ఉంటే తినుకుంటూ రాముడు ఏంటయ్యా అని అనుకో, ఇక ప్రళయమే. చెప్పగలిగిన వాడు ముచ్చట జాగ్రత్తగా చెప్పాలి. నేను కూడా ఒకప్పుడు అలాంటి ముచ్చట చెప్పి ప్రళయం తెచ్చా. ఇప్పుడు మీ వీడియోలు నేను కూడా చెప్తలేదు. ఎంతో తెలిసినా మళ్ళీ అక్కడ చేశాడట, చూశాడు, ఆహా అందుగురించి నవ్వింది, అందుగురించి నవ్వేవాడమ్మా నువ్వు, చెప్పే సందేశం అందింది అన్నారట. మీ నాయన నాకు సందేశం పంపించడని చెప్పిందట. ఈ విధంగా రామచంద్ర స్వామి సందర్శన తీర్థ నామ జపం విని సీతమ్మ సంతోషపడుతుంటే, ఆంజనేయ స్వామి సంతోషపడుతుంటుంటే, ఆంజనేయ స్వామిని చూసి సీతమ్మ మహదానందపడుతుంటుంటే, ఇద్దరు తల్లి కొడుకులు ఆనందకేణిలో పరవశించి అక్కడ తిరుగుతుంటే, త్రిజటాది రాక్షసుల సంతతంతా కూడా ఆహా ఇవాళ లంకకు భాగవతోత్తముడి దర్శనమైంది అన్నారట. ఏమండి వినండి, ఏందో తెలిసిన లంకకు ఎవరు వచ్చారండి? ముందు ఎవరు వచ్చారు? ముందు సీతమ్మ వచ్చింది. సీతమ్మ వచ్చింది అంటే తను ఇష్టపడి వస్తే వచ్చింది అన్నాం. వ్యాఖ్యానార్థం వివరం చెప్పాలంటే వాడు అపహరించాడు కాబట్టి వచ్చింది అన్నాం, చేరింది అన్నాం. ఇక్కడికి భాగవతోత్తముడి దర్శనం కావాలి. ఎందుకంటే ఆనాడు ఈ రావణాసుడి దగ్గర ఉన్న సువర్ణమయమయ మణిమయ ఖచ్చితమైన రత్న సింహాసనాలన్నింటిలో కూడా లక్ష్మీ అంశం ఉంది కనుక ఆ లక్ష్మీ అంశం భాగవత దర్శనాన్ని కాంక్షించింది కనుక ఆంజనేయుడు లంకకు రాగలిగాడు కదా. ఆమెకు అనుగ్రహించడానికి వచ్చారట. ఒక చోట చేరున్నారు, చేరి ముచ్చట పెడుతున్నాడమ్మా, ఇంకా నువ్వు తినడం లేదైతే నాకు తెలుసమ్మా నువ్వు తినడం అంటే ఎలా తెలుసుకున్నావు అంట, నీవు రామనామనే తింటున్నావు, రామ జపాన్నే తాగుతున్నావు, రామ రసాన్నే పీపిస్తున్నావు తల్లి, ఇంకొకటి లేదు కనుక నీవు అలాగే ఉన్నావు, మా నాయన కూడా అలాగే ఉన్నారు తల్లి. మీ ఇద్దరు తల్లిదండ్రులు ఆకలి చేత విలపిస్తే ఈ జీవుల యొక్క సంతతి కడుపు ఎలా ఆకలి తీరాలి తల్లి, అమ్మా ఒక్క ఫలం ముట్టు అన్నట్ట. ఆంజనేయ నిజంగా ఆకలి ఉండి రామనామ జపం చేశాను, ఇవాళ రామనామ జపానికి గొప్ప వైచిత్రం తెచ్చావు నీవు వచ్చి నాకు అన్నదట. నీవెప్పుడైతే భాగవత సందర్శనం జరిగిందో నాకు ఆకలి దప్పులు కాదు కదా, ఈ రావణాసురుడు భయం కూడా లేదు, నన్ను రాముడు కాపాడతాడన్న గొప్ప నిశ్చయ బలం నాకు కలిగింది అన్నదట అమ్మవారు ఈరోజు. ఏమండి నేను అనుకుంటాను ఇంకా ఏదో చెప్పాలండి. 5 రోజులలో నేను మీకు ముగించే ప్రయత్నం చేస్తుంటాను. కానీ 10:40కి వచ్చారు అందరూ. 10:30కు
మీరుంటే 10:25కి నేను కూర్చుంటే 10:30కి మొదలు పెడితే నాకు ఇంకొక 10 నిమిషాలు భిక్ష దొరుకుతుంది మీది. చెప్పానా? మరి ఇవాళ 10 నిమిషాలు ఎక్కడంటే రేపటి నుంచి రాకూడదు ఏమండి అంటే పూర్తి చేశాను. కారణం ఏమిటంటే ఆ ఇద్దరు యోచిస్తూ ఉంటే భాగవతోత్తముడి యొక్క సందర్శనం చేత లంక పవిత్రమైంది. అక్కడ లంకిని పవిత్రమైంది, సముద్రం పవిత్రమైంది, పుణ్యావాచన జనాలు అయ్యాయి. ఆంజనేయ స్వామి సందర్శనం చేత రాక్షస వంశం అంతా కూడా పునీతం కావచ్చిందట. ఆంజనేయ స్వామి స్పర్శ సందర్శన భాగ్యం చేత లంక. ఎందుకండి అప్పుడు విభీషణుడు వచ్చి అంటాడట, విభీషణుడికి త్రిజట చెప్పింది. ఆ వచ్చినాడు భాగవతోత్తముడు అనగానే అప్పటి వరకు ఒకవేళ ఆంజనేయుడే రామభక్తుడు దూతగా వచ్చిందని కనుక అందరికి కనుక తెలిస్తే రావణాసుడు ఏ ఇబ్బంది పెడతాడో, కాబట్టి అలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఆయన స్తోత్రం చేస్తున్నాడు. ఆయన కూడా భాగవత సందర్శనం చేస్తున్నాడు. ఇద్దరు ఉన్నారు అనుకున్నారట. వెంటనే ఆంజనేయ స్వామి అన్నట్ట, అమ్మా తినడం లేదు, నీరు తాగడం లేదు, నీవు అలాగే ఉన్నావు, ఆయన అక్కడ అలాగే ఉన్నాడు, మళ్ళీ మీ ఇద్దరిని ఒక చోట చేర్చాలని నేను అనుకున్నాను అన్నట్ట. అంటే ఇవన్నది భాగవత కటాక్షం కలగాలి నాయన. అంటే మా ఇద్దరి మధ్యలో నువ్వు ఆచార్యుడు కనుక నీ అనుగ్రహం ఉంటే, ఆనాడు విశ్వామిత్రుని అనుగ్రహం వల్ల నేను మీ నాయన ఒకటయ్యాము అని చెప్పింది. అంతే కదండి. విశ్వామిత్రుడు రాకపోతే సీతమ్మ ఆయన శివధనుసుకు వచ్చేవాడు కాడు. కాబట్టి ఆ విశ్వామిత్రుడి ఆచార్యుడి వల్ల ఇలా వచ్చాం, ఇవాళ నీ ఆచార్యత్వంతో ఒకటైతామన్నది విశ్వాసం కలిగింది ఆంజనేయ అన్నాడు. అమ్మా నీ శక్తి చెప్పావు, నువ్వు ఏ శక్తో నాకు తెలిసింది, ఆయన ఏ శక్తో తెలిసింది, మళ్ళీ మీకు పుట్టిన బిడ్డనే కదా నేను కూడా అంటే చెప్పగానే చెప్పిండాడు ఆయన శక్తిని. ఏమండి నేను శక్తివంతుడని చెప్పకుండా చెప్పగానే చెప్పిండు ఆంజనేయుడు. చెప్పి అమ్మతో అన్నట్ట, ధైర్యం చాలలే అప్పటికి అన్నట్ట, అమ్మా ఏంది నాయన ఏంటి ఏంటి ఆంజనేయ, ఏం లేదమ్మా ఈ భుజం మీద ఆవహించు, నీవు ఇక్కడ ఎక్కువ, ఇక్కడ కూర్చుండ పెట్టుకొని క్షణంలో నిన్ను రామునికి అప్పచెప్తాను ఆయనకు అన్నాడట. అంటే ఆంజనేయుడు ఇక్కడ కూడా పరీక్షించండి. ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ ఆమె, ఈయన పోయినప్పటి పరీక్షలే. ఏమండి వెళ్ళాడట, అమ్మవారు నవ్వి ఆంజనేయ అని పిలిచిందట. అప్పుడేమో నాయన అని పిలిచింది, నాయన హనుమాన్ పిలిచింది. ఇప్పుడేమో ఎప్పుడైతే ఈయన భుజం మీద ఎక్కించకపోతానన్నాడో వెంటనే ఓహో నాయన అనకుండా హనుమాన్ అనకుండా ఆంజనేయ అన్నదట. పిలిపోయింది, వాడి మార్పు వచ్చిందని నేను అప్పటికే గ్రహించాడు. ఏదో మార్పు వచ్చింది మా అమ్మలో, గుణంలో ఏదో గుణం లోపం వచ్చింది నాది అన్నట్ట. అమ్మా ఏందన్నట్ట. అమ్మ అన్నా ఆమె పలకలే. ఆంజనేయ అపహరించింది రావణాసురుడు, అప్పగించింది ఆంజనేయుడు అని మీ ఉభయులకు కీర్తిదాయకం కావాలంటే నువ్వు నన్ను తీసుకుపోయి అక్కడ అప్పచెప్పు, మీ నాయనకు అపకీర్తి కావాలంటే నన్ను అక్కడ అప్పగించకు అన్నదట. నేనేదో పండుగకు పబ్బానికి దీపావళి దసరాకు బతుకమ్మ పండుగకు రాలే ఇక్కడికి. వాడేదో ఎత్తుకొచ్చిండు, వాడు ఎత్తుకొస్తే నేను వచ్చాను. ఆయన క్షత్రియుడు, సూర్యవంశీయుడు, శివధనుస్సును ఎక్కువ పెట్టితే మా నాయన ఆయనకి ఎందుకు ఇచ్చిండు ఎప్పటికంటారు. మేము ఉత్తరించినామా, ఇంత ఇచ్చినాం మా ఆయనకు అంటుంటారు. మేమే ఇచ్చినాం, ఇంత ఇచ్చినాం, తప్పించినామా అంటారు. అప్పటి నుంచి వచ్చింది వ్యాధి. ఏమండి మేము ఉత్తరం చేసుకోలేదు, మస్తు ఇచ్చినాం మేము అండకు. ఇక వాడు ఇచ్చింది ఎక్కడ ఉందో ఎక్కడ పోయిందేదో తెలియదు. ఏమండి మళ్ళీ ఆమె అన్నదట, ఆయన తీసుకొచ్చాడు. శివధనుస్సును ఎక్కువ పెట్టిన వాడైన బహు పరాక్రమవంతుడు ఎవరో అతనికే ఇచ్చి నన్ను వివాహం చేయాలని మా నాయనగారు సంకల్పించిందే స్వయంవరం. అట్టి స్వయంవరంలో మీ రామచంద్ర స్వామి వచ్చి దాన్ని శివధనుస్సును ఎక్కువ పెట్టి ఇరగొట్టినందుకు నన్ను ఇచ్చారు. మా నాయనగారితో తర్వాత చర్చించాను నేను, నానా శివధనుస్సును ఎక్కుపెట్టి ఇరగొట్టినందుకు ఆయనకు నన్ను ఇచ్చి చేశావే, అదే శివధనుస్సును చిటికెనేతోటి నేను లేపి పక్కకు పెడితే నా బలం నీకు తెలియదా? సీతమ్మ చెప్పిందట జనకుడికి. అదే తల్లి అప్పటి నుంచే నాకు భయం కలిగింది, నీవు చిటికెనేలు చేతి లేపితే
నీ చిటికెనేలకు బలం కలిగించడానికి ఏమండి సీతమ్మ చిటికెనేలతోటి శివధనుసుని లెక్క పెడితే రాముడు మొత్తం చేత లేపి శివధనుసుని వెక్కుబెట్టిన ఘట్టమే త్రేతాయుగ ఘట్టం. ద్వాపర యుగంలో కూడా ప్రదర్శించాడు రాముడే కృష్ణుడే. ఎలా గోవర్ధనగిరిని చిటికెనేల మీద అంటారు అందరు కూడా, కానీ చిటికెనేల మీద ఆయన ఎత్తలే. ఆయన ఎత్తింది ఎలా తెలిసినా ఇలా ఎత్తాడు, ఇలా ఎత్తాడు గోవర్ధనాన్ని. అప్పుడు అడిగింది రుక్మిణి అమ్మవారు స్వామిని అక్కడ కూడా ఏకాంత సభలో, స్వామి మీరు చిటికెనేల మీద ఎత్తకబెట్టకపోయారా గోవర్ధనాన్నిదట. రుక్మిణి ఆనాటి శీతాకాలంలో నువ్వు ఉన్నప్పుడు త్రేతాయుగంలో సీతాదేవి ఉండి నీకే చిటికెనేలు బలం అంత గొప్పదై ఉండాలి, నాకన్నా బలం గొప్పదై ఉండాలి. కాబట్టి ఆనాడు నువ్వు చిటికెనేలతోటి ఎత్తే నేను చేతితోటి ఎత్తాను. ఇవాళ నువ్వు చిటికెనేలతోటి ఎత్తిన దీన్ని నేను 5 ఏళ్ల సహాయంతో దీన్ని నేను ఎత్తాను. అంటే నీ సహాయం మిగతా 4 సహాయంతో నేను ఎత్తాను గోవర్ధనగిరిని అన్నాడు కృష్ణుడు. అంటే మావారు ఎప్పుడు చిలిపే, అంటే నీ గొప్పదనం చెప్పుకున్నావు కదా అన్నాడు, కాబట్టి నీకన్నా నేను తక్కువనే అనిపిస్తాను బలంలో అన్నాడు స్వామి. అంటే ప్రేమ బలం, అది బాహుబలం. ఇది బాహుబలం, అది ప్రేమ బలం. కనుక ఒక్కసారి ఎలా వస్తాను అనుకున్నదట. ఆయన చెప్పు ఆంజనేయ, ఇప్పుడు నన్ను తీస్తే రాముడు పరాక్రమహీనుడైతాడు, శివధనుస్సును ఎక్కుపెట్టాడా లేదా, మాయాశక్తి సంపన్నుడా. ఆనాడు రావణాసురుడు కూడా శివధనుస్సు కోసం వచ్చాడు, కానీ ఆరాధ్య దైవమైన ఈ శివధనుస్సును నేను ఎక్కుపెట్టనని తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈయన కూడా మాయారూపమేనా? ఎందుకు అంటే అప్పుడు అన్నట్ట అమ్మా అని ఏమన్నదో తెలిసిన సమర్థ కలుమే భర్త, ఈ మాట అన్నదండి ఆమె. నా భర్త సమర్థుడు అన్నది, అంటే ఇంకా తెలుగులోకి రావాలంటే నా మొగుడు సమర్థుడు అన్నది. నా అన్నది ఆంజనేయుడికి మళ్ళీ ఒక పాయింట్ దొరికింది. నా అన్నది, నా మొగుడు సమర్థుడు అన్నది, ఇదే నాకు బాధ అనిపించింది అన్నాడే. నా మొగుడు సమర్థుడు అనే దానికన్నా మీ నాయన సమర్థుడు అంటే నేను ఆనందపడేవాడిని కదా. అంటే మా నాయనకు నన్ను దూరం చేసినావు, నువ్వు కనుక వచ్చి చేరితే నన్ను మొత్తం దూరం కొడతావేమో అని అనుమానం కలిగింది ఆయన. నవ వ్యాకరణ పండితుడు ఆయన. ఏమండి వ్యాకరణం తెలిసిన వాడే చెప్పగలడు ఆయన విషయాలు. అమ్మా ఇంతకాలమైనా ఆయనతో నేను బ్రతుకుతున్నా, అక్కడ నీ కోసం ఆయన ఏడుస్తున్నాను నేను వచ్చిన, నువ్వు ఆయన కోసం ఏడుస్తున్నావు వచ్చిన, నిన్నక్కడ చేరుస్తాను వస్తే మా ఆయన సమర్థుడు అన్నావు. సరే రిమైండ్ గుర్తు పెట్టుకుంటానన్నాడు. ఏమండి అది గుర్తు పెట్టుకుంటానన్నాడు ఆంజనేయ స్వామి. పెట్టుకున్నట్ట వెంటనే అమ్మా తల్లి జానకి మాత, నేను బాహు మీద ఎక్కించకపోతాను ఎంతగా అహంకారంగా చెప్పలేదు తల్లి, నీవు నా కూర్చుంటే నా బాహువులకు బలం కలిగిస్తావు అని తీసుకుపోతానన్నాడు. చూడండి స్వామి, అమ్మా నీవు కన్న తల్లివి, కడుపులో మోసి పెంచిన కన్న తల్లి. పరమ రహస్యం ఉంటుంది వినండి. ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పాసేంటి స్వామి, ఇంకా మీ దయ వల్ల 5 సబ్జెక్టులు కావాలి అంటే ఆ తర్వాత క్రోధంచ, కోపం అనే గుణం ఉంటుంది. ఆ లోపలికి వెళితే మనం కోపాన్ని ప్రదర్శించరాదట. ఎవడైనా తోసేసిన కోపాన్ని ప్రదర్శించరాదట. కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటే స్వామి వాడు తోసేసినా నూకేసినా వద్దన్నా వాడికి తీర్థం పెట్టకున్నా వాడికి కోపం రాలేదు. చూసిరా మీ కొడుకండి అన్నదట. మీ కొడుకు మీ గుణాలే వచ్చాయి. అవునా, నా గుణాలే వచ్చాయా? అవునవును, 2వ పేపర్ పాస్. సంబరాలేసి వస్తున్నాయి. ఇక క్రోధంచ కామ క్రోధ, 3వది లోభం ఆశ. అక్కడికి పోగానే ఒక శాలు కప్తాడా, ఒక దండ వేస్తాడా అనేటువంటి ఆశ, లోభం. అయ్యో వాడికి వేసాడే నాకు వేయకపోయే లోభం. కావాలని పక్క వాళ్ళకి వేయిస్తారట స్వామి. వీళ్ళు చూద్దాం, వీళ్ళు కూడా పాస్ కావాలి కదా. చూస్తే వీడు ఆ వేసిన ఎవరైతే వేయించుకున్నాడో ఆయనకి ఈయన దండం పెట్టిండట. ఎందుకు పెడుతున్నాడు అన్నట్ట, భగవద్ అనుగ్రహం పొందిన భాగవతోత్తముడు ఇక్కడే దర్శనమైంది నాకని దండం పెట్టడం చేత లోభాన్ని జయించాడు. కామ క్రోధ లోభ.
ఇక మోహం వస్తుంది. ఎక్కడ మోహం వస్తుందట అంటే, నాకు లోబడికి ప్రయాణం అవుతుంటే నన్ను అందరూ కూడా ఎదుర్కొని తీసుకుపోతున్నారు కదా అని ఒక మోహం ఏర్పడుతుందట. ఎవరు తీసుకుపోని అవసరం లేదు. వెనుక ఉన్న లైన్ వాడు తోసేసుకుంటే ముందట ఉన్నవాడు నువ్వు చేస్తుంటే నా మీద ఎందుకు పడుతున్నాడు వాడు అంటుంటే, వీడంటుంటే నేను కాదమ్మా ఆయన పడేసిండి అంటుంటే, కలిసి మధ్యలో ఆ నదిలో ఒక ఒక చిన్న పుష్పం వలె ప్రవాహంలో వస్తుంటే అది మోహం. అబ్బా వీడు చేయించాడే ఈ పేపర్ కూడా. ఏమండి, ఇక మదం ఎక్కడ వస్తుంది? మదం స్వామివారి కోవిల్లోకి పోయిన తర్వాత మనకు మదం వస్తుంది. ఏ మదం వస్తుందట? అబ్బా ఇన్ని జయించొచ్చాననేది వస్తుందట. అక్కడ మదం రావద్దురా, మదం రావాలి అన్నారట. అంటే మకారం అనే దాన్ని ధ్వంసం చేయగలిగిన గుణ సంపత్తులు ఉండాలి. ఎక్కడ అంటే స్వామి శ్రీచరణం దర్శించు, అమ్మవారిని దర్శించు, శ్రీచరణం నుంచి హస్తాలను అభయ హస్తాలను దర్శించు, కరహస్తాలను దర్శించు, శంఖచక్రాలను దర్శించు, తిరుమేణిని సందర్శించు, వక్షసీమలో ఉన్న లక్ష్మిని సందర్శించు, ఆ తర్వాత శ్రీయప్పది శ్రీనివాసుడిని సందర్శించు. కిందికి వంగి పాదానికి వంగి దండం పెడుతుంటే, దండం ఎవరికి పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి? శరీరానికి. కొందరు ఇక్కడి నుంచి పెడుతుంటారు పోతుంటే, ఆయన కనబడితే ఈయన ఇట్లా అంటాడు అంటే దాని కూడా తప్పులేదండి. ఉరసా శిరసా జైవ ఇక్కడ ఎందుకు పెట్టాడంటే, మీరు నా హృదయంలో ఉన్నారు కాబట్టి, మీ పాదం కిందికి ఉంది కాబట్టి నా చెయ్యి ఈ పాదం మీద పెట్టి దండం పెట్టాననే సంకేతమే నమస్కారం. తప్పు పట్టుకోవద్దు. ఏమండి, ఇంకొక ఆయన ఒక చేత పెడతాడు ఆయన కూడా తప్పు పట్టద్దు. ఒక చేత పెట్టాడంటే అభయహస్తం అది అనుకుంటే మనం రెండు చేతులు దండం పెట్టాలి వాడికి. మనం ఏమండి, ఆయన ఒక చేత పెట్టాడు అనుకోండి, మనము అయ్యో ఒక చేత పెట్టాడు ఈయన అహంకారం అనుకోవద్దట. ఒక చేత పెట్టినప్పటికీ ఆ చెయ్యని తెలిసిన ఆవన్న హస్తం మా స్వామి వారి వరదరాజ స్వామి హస్తం కాబట్టి, వరదరాజు ఒకటే చేత అభయహస్తం ఇచ్చాడు కాబట్టి, అభయహస్తం అందిన నాకు రెండు చేతులు ఇచ్చాడు కాబట్టి ఆ అభయహస్తానికి దండం కదండి. ఎక్కడ ఉంటుందండి గొడవ? ఉంటుందా? ప్రయత్నం చేస్తే అన్ని గొడవలే. ఏమండి, ఆయన అలా పెట్టాడు. ఇంకొక ఆయన శాస్త్రాంగ దండం పెట్టాడు. అయ్యో వీడు ఎందుకు పెట్టాడు దండంగా అంటే, నా పాదాలకు దండం పెట్టినని మదం చూపించొద్దట. చూసావా, నేను పోతుంటే మా సుధాకర్ రెండు కాళ్ళకి దండం పెట్టింది నేను చెప్తే నాది మదం. ఆ పాదాలను ఎందుకు ఆశ్రయించాడంటే, ఆయన ఇవి సక్రమమైన మార్గంగా ఇవి నడిచి నన్ను నడిపించుగా కానీ దండం పెట్టింది కాబట్టి ఆయనకు విజయం వస్తుంది. అంతేగాని నాకు పెట్టిండు, నాకు పిసికిండు అని చెప్పుకుంటే అహంకారం. అని పిసికిండు అని చెప్పేటప్పుడు ఆయన గొప్పవాడు అని కీర్తించి అప్పుడు వచ్చిండంటే, అంత గొప్పవాడు కూడా ఇక్కడికి వచ్చాడంటే మా జ్ఞాని అని ఆయన గుణాన్ని తెలియజేయడమే మా లక్ష్యం. ఏమండి, దట్ ఈస్ కాల్డ్ మదం. అలా పెట్టాడు. ఒకడు దండం పెట్టకుండా పోతుంటుంటాడు, భుజం తాకించుకుంటూ పోతాడు. అప్పుడు మనం వాడిని కూడా తాకిన భుజాన్ని చూసి ఆ పెరుమాళ యొక్క దక్షిణే చక్రహస్తంచ, ఆ చక్ర భాగం ఇక్కడ స్పర్శ కలిగింది. అబ్బా వామేషం కంచ నిక్షిపే, ఇక్కడ కూడా ఒకటి తాకితే బాగుంది. ఏమయ్యా కదా, ఏం చైతన్యం. కాబట్టి మళ్ళీ ఈ విధంగా సవరించుకుంటే దోషం ఉండదు స్వామి కదా, సవరించుకుంటే దోషం ఉండదు. మళ్ళీ అది మదం. ఇవి వీడు పెడుతున్న నాకు దండం, నేను పోతే చూడు ఆయన నాకు వంగి దండం పెడతాడని భార్యకి చెప్తాడు. పెడతాడా చూద్దాం అనగానే ఆయన వంగి దండం పెట్టిండు. చూసావా ఎందుకు పెట్టిండు? నీకు తెలివి, నీకు ఇంతవరకే పాఠం. అమ్మ చెప్పిన పాఠం వేరే ఉంది అంటారు. ఏమండి, ఆమె చెప్పిన పాఠం ఇది మదం పాఠం. ఏమండి, మదం అంటే మాకు సంబంధించిన వాడివిరా, నీవు మాకు పుట్టిన బిడ్డవు కాబట్టి మా వలె నీకు జ్ఞాన గుణ సంపత్తి అనుకుగాక అని చెప్పడమే విశేషార్థం. మదం అక్కడ రావద్దు. ఈ గుణాలు మదాన్ని కనుక పొడగొట్టి ఒక్కసారి పెరుమాణ్ అంటాడట, రే నువ్వు వంగి దండం పెట్టినావు కదా, నా పాదాలకు పెట్టమని చెప్పాడు ఉపన్యాసంలో. నువ్వు పాదానికి పెట్టావేమో కానీ నేను నీ బ్రహ్మరంధ్రానికి దండం పెట్టాను అంటాడు.
తెలుసా? పుట్టినప్పుడు పిల్లవాడికి తల అంటుతాం, బ్రహ్మ ఏర్పడుతుంది. వివాహంలో బ్రహ్మ ముహూర్తానికి దానికే జీలకర్ర బెల్లం పెడతాం. మరణించినప్పుడు దానికే చితి ముట్టిస్తాం. వీడు ఉంగితే వీడి తలరాత బ్రహ్మని అడుగుతాడు. బ్రహ్మను, ఏందిరా ఇంత గొప్పవాడు అంటే, స్వామి మీ అనుగ్రహ పాత్రుడి చిరంజీవి అంటే, స్వామి రెండు భుజాలు పట్టుకొని ఆ చిరంజీవిని లేపి, ఆయనే ఎత్తుగా ఉన్నాడేమో అని ముందు సైజు బ్యాలెన్స్ చూసుకొని, ఈయనను ఆయన ఎత్తు అలాగే ఉంచుకుంటాడు, ఆయన తగ్గడు. ఈయనను ఎత్తుకుంటాడంట స్వామి పైకి, ఈ పైకి ఎత్తుకుంటాడు. అప్పటి నుంచి మొదలైంది తండ్రి బిడ్డను పైకి ఎత్తుకుంటాడు. ఏమండి, పైకి ఎత్తుకుంటాడు. ఎత్తుకోవాలి తప్ప ఎగిరేస్తాడు. ఎగిరేస్తే ఆయుక్షీణం చిరంజీవికి. ఎత్తుకున్నాడు పెరుమాళ్ళు. అమ్మవారు చెప్పింది ఎగిరేకండి స్వామి అన్నదట. నేను ఎగిరే లక్ష్మి, ఎత్తుకున్నాను. నాకన్నా ఎత్తుగా ఉన్న ఈ కమనీయమైన పాద దర్శనం నాకయింది కదా. స్వామి గొప్పతనం అది. ఉపన్యాసం అంటే ఉపన్యాసంలో రావాలి. ఏమండి, ఎత్తుకొని ఆ పాదాన్ని చూసి, లక్ష్మి చూసినవా, నీ పేగులో పెద్ద పేగులో చిన్న పేగులో ఆడిన పాదం ఇది. చూడు ఎంత గుణం నేర్పించరు లక్ష్మి నువ్వు జీవుడికి అని చెప్పి, అప్పుడు కడుపులో వచ్చి నేను ముట్టుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నేను ముట్టుకుంటాను వీడి పాదాలని. నాన్న ఉజ్జి కన్నా అని ముద్దెత్తుకుంటే, ఒక్కసారి నాకు కూడా ఇయ్యండి స్వామి అంటే జాగ్రత్తగా అన్నట్టు. ఇక మీకు జాగ్రత్త తెలుసు, నాకు తెలియదా? నేను జాగ్రత్త చేసి పెంచి పెద్ద చేస్తేనే మీకు వచ్చిందని ఆమె ఎత్తుకొని దగ్గరికి తీసుకొని ఈ యొక్క హృదయానికి ఎత్తుకుంటే, తల్లి తండ్రులు ఇద్దరు ఎత్తుకుంటే, భగవంతుడికి జీవునిలో ఒకవేళ భగవంతుడే కనుక ఈ గుణాలు పాస్ అయి లోబడిపోతే, ఆయన కనుక అలా ప్రవర్తించకపోతే భగవంతుడికి గొప్పతనం కాదు. ఏమండి, అది దర్శనం చేసుకోవాలి. ఇక ఈ విధంగా వస్తాం. లోపల 10 నిమిషాలు నిలబెట్టారు, పెద్ద దండేసిండ్రు అని కనుక అది వేసితే కనుక ఈ విధంగా వచ్చి నలుగురికి చూపించి ప్రయత్నం చేస్తే ఆశ్చర్యం కలుగుతుంది రోగం. చివరి పేపర్ ఫెయిల్. పూర్వం మీకు ఉండేది, మీకు తెలుసు అనుకుంటా అందరికీ, సుధాకర్ మీకు తెలుసు, 6 పేపర్లలో ఒక్క పేపర్ ఫెయిల్ అయినా మిగతా 6 పేపర్లు రాయనప్పుడు తర్వాత సప్లిమెంటరీలో పోయిన పేపర్ రాయమని ఇప్పుడు పెట్టిండు. వీడు జన్మలో 6 పేపర్లు పాస్ అయ్యాడు కాబట్టి ఏదో ఇది ఒకటైనా పెట్టి పాస్ అయ్యారని పెట్టింది ప్రభుత్వం. ఒక పేపర్ పోతే 6 పేపర్లు రాయనప్పుడు కదా. మళ్ళీ మార్చారు. వెంటనే ఆ దండ రాగానే వెంటనే పక్కకున్న వానికి ఆ దండ వేసి, ఆయన కప్పిన వస్త్రాన్ని అక్కడ వేస్తే స్వామి అంటారు, చూసావా నేను వీడికి దండ వేసి ఉత్తరేం కప్పిస్తే వీడు తీసుకెళ్లి వాణి చెప్పాడు అంటే, ఆచార్య తిరుమంత్రం ప్రవాహం, నదీ ప్రవాహం ప్రవహిస్తుందంటే, ఇలాంటి భాగవతోత్తముడు ఆలయానికి వస్తే ఉత్తమమైన ఆలయంగా పేరు పడుతుంది కదా. ఎప్పుడు ఆలయం అభివృద్ధి అవుతుంది? మళ్ళీ అంతఃపురానికి ప్రవేశించాడు, వైభోగం కనబడ్డది. అంటే మొదటిది వైభోగం అంటే రాజగోపుర వైభోగం కనబడ్డది. ఆ వైభోగానికి దాసుడు కాలే ఆయన. రాజభోగ సందర్శనం కలుగుతుంది కనుక ఆ వైభోగానికి తాచి చెప్పకుండా ఉన్నట్ట. రెండవది కామం అక్కడైపోయింది, ఇక్కడ క్రోధం వచ్చింది. రాక్షస స్త్రీలంతా కూడా రావణాసురుడు భయంకరంగా కనబడడం చేత వాడిని చూసి కోపానికి వచ్చిండు అంటే రాలే. క్రోధాన్ని జయించిండు, లోభాన్ని జయించిండు, అన్ని జయించిపోతాడు ఇక్కడ ఆంజనేయ స్వామి. అందుకు ఆయన చిరంజీవి అయ్యాడు. సామాన్యమైన ఉద్దేశపూర్వకంగా కాడట భగవంతుడు ఎప్పటికి కూడా. మళ్ళీ మనం ఆలయం చేయవలసిన పద్ధతి, విధానం, దర్శనం అది. భోజనం చేసేటప్పుడే వంటశాల పక్కకుండి చేయాలంట. భోజనం చేసేటప్పుడు ఎక్కడ చేయాలి? వంటశాలలోనే చేయాలి. ఇస్తరులో ఏముందో లేదో వాడు చూసి పెట్టిస్తాడు. ఉపన్యాసం చెప్పేటప్పుడు వంటశాలకు కాదు, అక్కడ దూరంగా చెప్పాలి. మళ్ళీ నిజంగా ఈ భగవంతుని యొక్క
ఆలయ సందర్శన చేసుకున్న పద్ధతిని కనుక మనం పాటిస్తే అది మనం ఆలయానికి పోయినా పేరు వస్తుంది తప్ప వేరేది మిగతాది రాదట. కనుక ఆంజనేయ స్వామి కూడా ప్రవేశించి చూశాడు, అంతఃపుర ప్రవేశం అయ్యాడు. అక్కడికి పోయాడు, చివరికి పోయి చూస్తుంటే ఆ అగ్ని ప్రవేశం అన్ని కూడా జరిగి ఉన్నాయట. రావణాసురుని మనోమందిరానికి పోయాడు. రావణాసురుని మనోమందిరానికి ఎప్పుడైతే పోయాడో ఆ రావణాసురుని మనోమందిరంలో ఏముందట అంటే కేవలం ఆ మనోమందిరంలో రావణాసురుడు పడుకొని ఉన్నాడట. ఆ పడుకొని ఉన్న రావణాసురుని యొక్క గొప్పదనాన్ని చూశాడు. ఆ గొప్పదనాన్ని చూశాడట. ఆ గొప్పదనాన్ని చూసి అంటాడట, ఆంజనేయుడు అంటాడట, ఏంటి ఈయన నిజంగానండి ఆంజనేయ స్వామి రావణాసురుడు పడుకున్న దానికి అలా నిద్రిస్తే కిరీటం పక్కకు జరిగిందట. జరిగితే ఇక్కడ శంఖ చక్రాదులు కనబడ్డాయట. ఆయనకు శంఖ చక్రాదులు కనబడ్డాయి ఆంజనేయుడికి. ఇది ఎవరికి తెలియదు. చూశాడు, ఏంటి ఇతనికి శంఖ చక్రాదులా? ఒక్కసారి ప్రయత్నం చేసి చూశాడట స్వామి. ఎప్పుడైతే చూశాడో ఆ పడుకున్న ఆకారాన్ని చూశాడు, ఆ తన్మయత్వం చెందాడు. ఏమి రాజసం, ఏమి టీవీ, ఏమి గొప్ప శరీర బాహుళ్యం, ఏమి శరీర సౌష్ఠవం అన్ని చూశాడు. హాయిగా పడుకున్నాడు ఆయన. ఒక్కసారి పడుకొని ఉంటే పడుకున్న ఆయనను చూశాడు. పాపం ఇది రావణాసురుని అంతఃపుర ప్రవేశంలో మందిరంలో ప్రవేశించి చూశాడట. ఆయన పక్కకు జరిగిపోయాడు. వెళ్ళితే ఓహో ఇతడై ఉంటాడు బహుశా రావణాసురుడు అనుకున్నాడు. వెంటనే కొద్దిగా ముందుకెళ్ళాడు. పోతే రావణాసురుని యొక్క మనోమందిరం ప్రవేశం చేశాడు. ఆ యొక్క ప్రవేశంలో చేరినప్పుడట అక్కడ మండోదరి పడుకుందండి. ఏమండి ఇక్కడ మండోదరి పడుకుందట. మండోదరి పడుకున్న తీరును చూశాడు. హంసతుడిగా శయనంపై పడుకుందా, పింజామరణ చేత ఉంది, అందరి క్షేత్రుల ప్రచారులతో కూడింది. ఒక్కసారి చూశాడట. చూసి అమ్మవారు ఇలా పక్కకు మలిగి పడుకోవాలట. స్త్రీలు ఎప్పుడు పక్కకు మలిగి పడుకోవాలి, ఎడమ వైపు మలిగి పడుకోవాలి, పురుషుడు కుడివైపు మలిగి పడుకోవాలి అని చెప్తుంది శాస్త్రం. పడుకోవడం కూడా ఒక అందమైన కళని. భయంకరంగా పడుకుంటాడు వాడు, పడుకొని ఉంటాడు, పోయినట్టు కనబడతాడు, లేచి చూసడానికి వచ్చినవాడు పోతాడు, వాడు బాగానే పడ్డాడు. జాగ్రత్తగా పడుకోవాలట. అందుకే పడుకున్న వాడిని కూడా లేపగలిగిన పద్ధతి ఉందట. ఎలా లేపాలి అంటే తలపై హృదయంపై చేపెట్టి లేపితే గాని వాడు మెల్లగా లేస్తాడు, లేకపోతే ప్రమాదం అంట. నిద్రపోయిన వాడిని లేపాలంటే ఈ విధంగా లేపాలి. ఒకసారి కాళ్ళు వేయ్ అన్నావనుకో వాడు భయపడి ఆ మనస్సు స్వప్నావస్థలో ఉన్న ప్రాణం ఎక్కడికో కొట్టుకుపోయి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా లేపాలి. అందుకనే విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజారామ అని మెల్లగా లేపాడు కదా, అలా లేపమని చెప్పింది. ఇక్కడ ఈమె పడుకుంది పక్కకు. పక్కకు ఒరిగి పడుకుంటే ఆ పాదం చూశాడట ఆంజనేయుడు. అబ్బా ఈమెనే మా అమ్మాయి ఉంటుంది సీతమ్మ అనుకున్నాడు. చూడండి, పాదం మాత్రం చూశాడు. ఈమె మా అమ్మాయి ఉంటుంది ఈమెనే అనుకున్నట్ట. వెళ్ళి ఆ పాదానికి ముందు దండం పెట్టిండట. పెట్టిన తర్వాత ఆమె పట్టు వస్త్రాలు కట్టుకొని ఉంది, మనమే మాన్యాలు నవరత్నాలు ధరించి ఉంది, మంచి అంపశయ్య తుడికి పోయి పడుకుంది అంటే ఈమె మా అమ్మ కాదు అనుకున్నాడు. ఈ పాద దర్శనంతో నేను నమస్కారం చేశాను. ఇది ఏమిటో రాసుకున్నాడు పాయింట్స్ కదండి. వేడి మీద వాదించాలని లాయర్లు రాసుకుంటారే, ఇది కూడా రాసుకున్నాడు. ఆమెకు దండం పెట్టాడు. ఆమె లేవలే. ఈయన చూశాడు. ఆ మిగతా రూపం నాకు అక్కర్లేదన్నాడు. పాదం మాత్రం నన్ను ఆకర్షించింది. ఈ తల్లి ఎవరో మామూలు కర్రాలి కాదంటే ఈమె మండోదరి ఉంది అని చెప్పారట. ఓహో మండోదరి రావణాసురుడి భార్య అయినప్పటికీ కూడా గొప్ప జ్ఞాన సంపన్నురాలు కనుక నేను ఆమెకు చేతులెత్తి నమస్కరించానంటే ఈమె సామాన్య స్త్రీ కాదనుకున్నాడు. అక్కడి నుంచి తిరిగి ఇంకొక ప్రదేశానికి బయలుదేరట. అంతా వివస్త్రులైన రాక్షస స్త్రీలు ఉన్నారట. అంతా ఘోరంగా ఎన్నడూ చూడలే భాగాలు. ఈ ఆంజనేయ స్వామి సూక్ష్మ రూపి అయి చూసిన తర్వాత ఆ భోగాలన్నింటి కూడా ఆ భాగాలన్నింటినీ చూసి ఒక్కసారి తన కళ్ళతోటి బాధపడి చిచి
ఈ పాపిష్టిలను ఈ కళ్ళతోడు చూశాను కాబట్టి ఇక నాకు ఈ కళ్ళు ఉండొద్దు గాక, ఈ దుర్మార్గులను ఈ వికృత రూపంగా చూసిన నా ఈ కళ్ళు నా సీతమ్మను చూడకుండా ఉండుగాక చెప్పాయట. ఏం చెయ్యాలి? ఈ కళ్ళతోటి ఈ దుర్మార్గం కనబడ్డది, ఈ దుర్మార్గం పోవాలంటే ఈ దుర్మార్గంతో మా అమ్మని నేను చూడొద్దు, మళ్ళీ నాలో పవిత్రత రావాలి అంటే ఈ కళ్ళు ఉండొద్దు అని ఆ కళ్ళను పెకేల్చుకోమనుకుంటున్నాడట. ఇక ఈ కళ్ళు నాకొద్దు, ఇక నేను పృథ్వీ లోకాన్ని దేన్ని నా అమ్మ రామచంద్ర సీతారాముడివై నాకు సందర్శన భాగ్యాన్ని కలిగించు, నా వల్ల కావడం లేదు రామచంద్ర అని అంటే, రామాని ప్రార్థిస్తే పోదు కష్టం, సీతాని ప్రార్థించమని చెప్పారట. వెంటనే ఆంజనేయ స్వామి అక్కడ అన్ని చూసి బాధపడుతూ విలవిలలాడుతూ ఒక పక్షి వలె అలా ఇదైతూ మనస్సును బాధపడుతూ కకావికలమై బాధపడుతున్న ఒక్కసారి సీతమ్మని గుర్తు చేయమని తన మనస్సు ఎప్పుడైతే సంస్కరించి చెప్పిందో వెంటనే తల్లి జానకీ మాత, అమ్మ సీతామాత, ఆనాడు జనకుడికి నువ్వు ఎలా కనబడ్డావమ్మా? నీకై నీవు ఆ జనకుడికి దర్శనమిచ్చావు. జనకుడు ప్రయత్నం చేయలే, నీవు ప్రయత్నం చేసి ఆ జనకుడు కనబడ్డట్టు వచ్చావు. ఇవాళ ఈ ఆంజనేయుడి కూడా నీవే దర్శనమిచ్చి ఈ కళ్ళకు మాత్రం కనబడకు తల్లి, ఈ గుడ్డి కుమారుడైన ఈ ఆంజనేయుని మాత్రం కనిపెట్టుకో, ఇక నుంచి ఈ కళ్ళు ఉండవికా అని ఒక్కసారి అమ్మా అని ఎప్పుడైతే ప్రార్థించిండో, ఏ గడియలైతే చూసిండో వెంటనే ఆ తల్లి అనుగ్రహించిందటనండి. ఎప్పుడైతే అమ్మా అమ్మా అని సీతమ్మని అనుకున్నాడో వెంటనే ఈ యొక్క వీటన్నిటిని కదిలిస్తే ఆ క్షణం నుంచి అక్కడి నుంచి ఆ పక్క దోవకు పోయాట. అక్కడ అశోకవనం అంటారు, అశోకవనం అంటారు దాన్ని. శోకం అస్యాస్థితి శోకం నా శోకం అశోకం, దుఃఖము లేనిదేనట. ఆ చెట్టుకు ఎందుకు వచ్చిందంటే సీతమ్మ అంతకుముందు రావణాసురుని మండపంలో ఆ బాధపడుతున్న వృక్షాల కింద తను కూర్చోవడం చేత ఆ అశోకం అది దాంట్లో శోకం పోయిందట. మళ్ళీ ఈ సీతాదేవి శోకమే ఆ శోకంలో చేరిందట వృక్షం మీద, అందుకనే దాన్ని అశోకము అన్నారు. ఏమండి, అమ్మని ఎప్పుడైతే ప్రార్థించాడో, అమ్మ సౌశీల్య సౌలభ్య వాత్సల్యురాలు, అమ్మ తల్లి జానకి మాత నా వల్ల కాదు తల్లి, నీవే నాకు దర్శనం ఇయ్యాలి అని అంటే, అప్పుడు ఆ పక్క భాగం ఎడమ భాగం మరిగాట అనుకోకుండా అక్కడ అశోక వృక్షం ఉంది, ఆ వృక్షం కింద ఈమె కూర్చుంది. ఈయన పోయి ఆ వృక్షం మీద చెట్టెక్కి కొమ్మ మీద కూర్చున్నాడు, సూక్ష్మ రూపి కూర్చున్నాడు. చూడండి, సీతమ్మ చాలా గొప్ప జ్ఞాన సంపన్నురాలు, అంతకన్నా అధికమైన జ్ఞాన సంపన్నుడు ఆయన. ఏం చేశారట, ఆ పైన కూర్చొని చూస్తున్నాడు. రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడు వచ్చి సీతమ్మని అడిగాట, జానకి నీ రాముడు లేడు, దహించబోయాడు అన్నాడు. అందులో నీ రాముడు మాంసాన్ని భుజించి ఉన్నాడు అని చెప్పాడు. ఈ రెండు మాటలు చెప్పాడు. ఆమె రెండు నమ్మలి. అయినా ఇప్పటికైనా నీకు అవకాశం ఇస్తున్నాను రమ్మన్నాడట. సీతమ్మను ఆహ్వానం పలికాడు రావణాసురుడు. మళ్ళీ అందరినీ బలాత్కరించి చెప్పగలిగిన గుణ సంపన్నుడే కదా. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకురాగలిగిండే తప్ప దురభిప్రాయం చేసి చెడగొట్టే ప్రయత్నం చేయలే. ఎందుకో తెలిసిన, ఆ సీతమ్మ ఆజ్ఞ లేకుండా కనుక వీడు కనుక ముట్టుకుంటే వీడు అగ్నిదగ్ధమైతాడు, రాముడితో యుద్ధమే అవసరం లేదు, ఆమె చేయగలదు వీడిని. కానీ ఎందుకమ్మా అలా ఉన్నావంటే, వాడు నన్ను సీతను అపహరించడానికి వచ్చి కనుక నా మందిరంలో కనుక వచ్చి నన్ను చేపట్టి తీసుకపోతే నిజంగా నేను అక్కడే వీడిని దగ్ధం చేసేవాడిని దాన్ని. కానీ ఇక్కడ దానికి ఎందుకు ఆగానో తెలిసిన, వాడు అమ్మ అని పిలిచి భిక్ష అడిగిండు కాబట్టి వాడు నాకు బిడ్డగానే కనబడుతున్నాడు అన్నది సీతమ్మ.
వాడు ఎంతటి ఘోర రాక్షసుడైనా వాడు అపహరించాడు సీతను అనుకున్నారు, కానీ సీత అపహరించబడలేదు. తల్లి ప్రేమకు అపహరించబడ్డది. ఇక్కడ విశేషార్థం, తల్లి ప్రేమకు అపహరించబడ్డది. వాడు వచ్చి ఏమడిగాడండి? మారీచుడిని పంపించాడు. మారీచుడిని పంపించి మాయా లేడి బంగారు లేడిగా పంపించాడు. ఎన్ని చిత్ర విచిత్రతరాలు ప్రదర్శించాడు, అయినప్పటికీ లభించలే. చివరికి నీ వల్ల కాదు రావణాసురుడు ఆమెను అపహరించడానికి అన్నాడు. ఎలా వెళ్ళాలి అన్నాడు. ఆయన దశకంఠుడు, లంకాధిపతి, రావణాసురుడు, రావణ బ్రహ్మ అని కీర్తిలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక సన్యాసి రూపం ధరించి భిక్ష అడుక్కునడానికి వలె వచ్చి ఆ అమ్మ ముందర నిలబడి, అమ్మా భవతి భిక్షాందేహి, అన్నం పెట్టు అమ్మ అని అడిగాడు ఆయన. ఏ తల్లి కూడా బిడ్డ ఆకలంటే ఊరుకోదు, తన కంచంలోంచైనా తీసి పెడుతుంది. కాబట్టి అమ్మాని పిలిచాడు కాబట్టి వాడికి వశమయ్యాను తప్ప, వాడే గనక ఇప్పుడు మాట్లాడిన మాట అక్కడే మాట్లాడితే రామాయణం అక్కడికే సమాప్తి. కన్నెర్ర చూస్తే కాలిపోతాడు, కాలి బుగ్గైపోతాడు అని ఈమె ఇక్కడ అనుకుంటుంటే పైనుంచి ఆంజనేయుడు చూస్తున్నాడు. ఏమని? ఈ వచ్చిన వాడు రావణాసురుడై ఉంటాడైతే, ఓయి రావణ, నన్ను ఏమి చేయలేవు నీవు, నా రాముడిని ఏం చేయలేవు. నా రాముడికి తోడుగా లక్ష్మణుడు ఉన్నాడు. ఆ లక్ష్మణుడు ఉన్నంత వరకు రాముడికి ఇది కాదు. నా అయోధ్య ఉంది, మా అత్తల దీవెన ఉంది, మా మామగారి దీవెన ఉంది, మా రఘువంశ కీర్తికి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహ బలం మాకుంది అని చెప్పిందట అన్నాడు. సీత, నేను బలాత్కరించకపోవడానికి కారణం బ్రహ్మశాపం నాకు ఇది. నేను కనుక బలాత్కరిస్తే నా 1000 తలలు 1000 ఒక్కలైపోతుంది. కాబట్టి నీకై నీవు మనస్సు మార్చుకొని నా చెంత చేరమని మళ్ళీ కోరుతున్నాడు. దుర్మార్గ ప్రవృత్తి చేత దుర్మార్గుడైన రావణాసురుడు. అప్పుడు అనుకున్నాడు ఆంజనేయుడు, అయితే వీడు రావణాసురుడు, ఈమె మా అమ్మ సీతమ్మ. మంచికి ముందు చెడు కనబడాలంటారు కదరా, ఈ చెడు రావణాసురుడు కనబడ్డాడు, ఆ చెడు రాక్షస స్త్రీలు కనబడ్డాడు. ఇక్కడ ఇప్పుడు మంచి కనబడ్డది. ఈ మంచి గంధం మా అమ్మ తల్లి జానకి కీర్తి. అది మన నాయనకు కీర్తి రావాలా వద్దా? రావాలి. మన నాయన గొప్పవాడని తెలవాలా వద్దా? తెలవాలి. మన నాయన సమర్థించుకొని సవరించి భార్యను కాపాడుకోగలరన్న సమర్థత నాయనకున్నదని తెలవాలా వద్దా? ఆంజనేయ తెలవాలి. మళ్ళీ ఇన్ని తెలిసి నన్ను భుజం మీద ఎందుకు ఎక్కించకపోతా అంటావు నాయన? అమ్మవారు మళ్ళీ సవరించింది. ఈయన కొడుకు అయితే ఆమె తల్లి, ఆయన తల్లి అయితే ఈయన కొడుకు. ఏమండి? కాబట్టి అలాంటి సగుణ బ్రహ్మ రాశి తత్వం కలిగిన ఆంజనేయ స్వామి అతులిత బలధామ పరాక్రమవంతుడై ఉండి తల్లి అనుభవం చేత, తల్లి ఆశీర్బలం చేత అట్టి లంకలో సీతమ్మతో సంభాషించిన ఘట్టం. స్వస్తి స్వస్తి స్వస్తి. జయ శ్రీ